నిజం నిద్రలేసేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఈ మాట ఈరోజు సోషల్ మీడియా కాలానికి సరిగ్గా సరిపోతుంది. ఈరోజు ఇంటర్నెట్లో, రీల్స్లో, కామెంట్స్లో, డిబేట్స్లో ఒక మాట తరచుగా వినిపిస్తుంది. ఈ జంజీ తరం పాడైపోయింది అని, వీరే ఎక్కువ నేరాలు చేస్తున్నారని, సంస్కారం లేకుండా ఉన్నారని, బాధ్యత లేదని. కానీ ఈ మాటలకు నిజంగా ఆధారాలున్నాయా? లేక ఇది కూడా ఒక మరో అబద్ధపు ప్రచారం మాత్రమేనా? ప్రస్తుతం ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న తరం జంజీ. వీరి గురించి తీర్పు చెప్పేస్తుంది సమాజం. కానీ సమస్య ఏమిటంటే మనకు కనిపించేది రియాలిటీ కాదు. ఇప్పుడు షాకింగ్ విషయం ఏమిటంటే పలు క్రైమ్ స్టడీస్ ప్రకారం జంజీ ప్రస్తుతం వీరు 18 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నారు. వారి నేరాల రేటు మునుపటి తరాల కన్నా 20 నుంచి 25% తక్కువగా ఉంది అనేది చెప్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న డాటా అదే చెప్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం మొత్తం నేరాలు 6% తగ్గినవి. మరి అత్యధిక క్రైమ్ చేసిన జనరేషన్ ఏది? చాలా క్రిమినాలజీ స్టడీస్ ప్రకారం బేబీ బ్లూమ్స్ అంటే 1946 నుంచి 60 మధ్యలో పుట్టిన వారు నేరాలు ఎక్కువగా చేశారు. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ముఖ్యంగా 1970-80 మధ్య కాలంలో ఈ బేబీ బ్లూమ్స్ జనరేషన్ యుక్త వయసులో ఉంది. కాగ్నేటివ్ క్రైమ్ రేట్ 9.67 టైమ్స్ పెరిగింది. అంటే మరి ఎందుకు జంజీపై ఇంత నెగిటివ్ ఇమేజ్ వచ్చింది? ఎందుకంటే ఈ తరం ఇంటర్నెట్తో బతుకుతోంది. మునుపటి జనరేషన్ తప్పులు వీధిలో జరిగేవి, ఇప్పుడు తప్పులు కెమెరా ముందు జరుగుతున్నాయి. అంటే క్రైమ్ పెరిగిందా లేక విజిబిలిటీ పెరిగిందా? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న. జంజీ ఎదుర్కొంటున్న అసలు సమస్యలు: యాంగ్జైటీ, లోన్లీనెస్, డిప్రెషన్, డిజిటల్ అడిక్షన్, సైబర్ బుల్లీయింగ్. ఈ తరం ఫిజికల్ వైలెన్స్ తక్కువగా చేసిన మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా మోస్తోంది. కాబట్టి ఒక వీడియో చూసి మొత్తం జనరేషన్ని తీర్పు చెప్పడం సరైనది కాదు. ఈరోజు ఈ అబద్ధం ఏమిటంటే జంజీ మొత్తం పాడైపోయిన తరం అనే ప్రచారం. కానీ నిజం ఏమిటంటే డాటా మరొక కథ చెప్తోంది. మరి జంజీ జనరేషన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటవి? వారు టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉంటారు. మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, ఏఐ వంటి వాటికి త్వరగా నేర్చుకుంటారు. ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. ప్రతిదీ తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస. ఫ్రీడమ్కి ఎక్కువగా విలువనిస్తారు. తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వెంటనే ఫలితం రావాలని కోరుకుంటారు. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. చదువుతూనే వీడియోలు చూడడం, చాటింగ్ చేయడం, క్రియేటివిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సాంప్రదాయాలని, కట్టుబాట్లను పాటించరు. వాటిని క్వశ్చన్ చేస్తూ లాజిక్ అడుగుతూ ఉంటారు. ప్రాక్టికల్గా బతకాలని అనుకుంటారు. ఇదే కదా భారతీయ వేదాంతం చెప్పింది.